దేవుడు ఇచ్చు ప్రతిఫలం ఏంటి? లేకపోతే నమ్మకమైన వారు పొందుకునేటువంటి మేలులు ఏమిటి? ఇంకా చెప్పాలి అంటే నమ్మకమైన వారికి కలుగు బహుమతులు ఏమిటి? ఇంకా సరళంగా చెప్పాలంటే విశ్వాసులకు కలుగు ఫలితాలు ఏమిటి? విశ్వాసులకు కలుగు ఫలితాలు ఏంటి? 3 ఫలితాల గురించి నేను ధ్యానం చేయగలిచాను చాలా క్లుప్తంగా. ఎందుకనంటే నేను దేవుని సన్నిధికి రాకమునుపు అంటే ఈ విషయాన్ని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, మరొకసారి కన్ఫర్మ్ చేయి, మరొకసారి రీఅఫర్మ్ చేయి. నీ మాటలు మేము వింటుంటాం, కానీ ఒక్కొక్కసారి మళ్ళా మాట్లాడితే తప్ప మేము బలపరచపడం. చాలాసార్లు మనం యెహోషువ జీవితంలో చూస్తాం. యెహోషువతో పదే మాట్లాడతాడు, నువ్వు భయపడవద్దు, జడేయవద్దు, నీ ఎదుట నీ జీవిత కాలంలో మరి ఎవడు కూడా నిలవడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై ఉంటాను అనేటువంటి మాట దాదాపుగా 2-3 సార్లు మాట్లాడతాడు. అదే మాట, కొత్త మాట ఏం కాదు, కానీ అదే మాట. ఎందుకు మాట్లాడతాడు దేవుడు అలాగంటే ఇంకొంచెం బలమివ్వడానికి, మరలా మాట్లాడి మరలా జ్ఞాపకం చేసి మరలా బలపరచడం అనేది మనం చూస్తూ ఉంటాం దేవుడు వాక్యం. ఎందుకంటే మన శక్తి కొన్నిసార్లు మాట్లాడినప్పుడు కలగడం, తర్వాత తరిగిపోవడం అనేది సహజంగా కనిపిస్తూ ఉంటుంది. దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం బలంగా ఉన్నట్లు, మళ్ళీ లోకంలోనికి వెళ్ళి యథావిధిగా మళ్ళీ బలం కోల్పోయినట్లు మనం ఫీల్ అవుతూ ఉంటాం. అందుకే దేవుని వాక్యంలో విశ్వాసులకు కలుగు 3 ఫలితాల గురించి దేవుని వాక్యంలో నేను జ్ఞాపకం చేస్తాను. కేవలం ప్రభు ఉచితమైతే మరొకసారి వీటి గురించి క్లుప్తంగా మరొకసారి ధ్యానం చేస్తాను కూడా. కనుక మొట్టమొదటిగా నమ్మకమైనటువంటి ఆయన బిడలకు, నమ్మకమైన ఆయన కుమారుడు కుమార్తెలకు ఆయన ఇచ్చు ఫలితాలు లేకపోతే ఆయన ఇచ్చు ఫలాలు ఏంటి అని అంటే, మొట్టమొదటిగా ఆదికాండము 24వ అధ్యాయము 34-35 వచనాలు ఒకసారి గమనిద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము దయచేసి త్వరగా చదవాలి. ఆదికాండము 24వ అధ్యాయము 34-35 వచనాలు చదవండి. కదే యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను కనుక అతడు గొప్పవాడాయను. చాలు. మనము చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం ధ్యానం చేయాలి. మరొక మాట కూడా దయచేసి చదవండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చాలండి. మొట్టమొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఆయన కుమారుడు కుమార్తెలకు దేవుని వాక్యం సెలవిస్తుంది, మెండైనటువంటి దీవెనలు కలుగుతాయి. ఇందులో ఏ సందేహము లేదు. ఎందుకు ఈ మాటను నేను ప్రస్తావించదలిచాను, ఎందుకు ఇంతగా ప్రేరేపితున్నానంటే, మనం విశ్వాసంగా నమ్మకమైన వారిగా ఉన్నప్పుడు మన జీవితాల్లో ఎగుడు దిగుళ్ళు సహజం. కొన్నిసార్లు కష్టాలు రావడం, కొన్నిసార్లు సంతోషాలు ఉండడం, కొన్నిసార్లు మన ప్రార్థనలకు వెంటనే జవాబులు రావడం, కొన్నిసార్లు ఆలస్యం అవడం, కొన్నిసార్లు అసలు మనం ప్రార్థన చేయాలనే మనసే లేకపోవడం, కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి ఉర్రూతలవ్వడం, ఇవన్నీ సహజంగా ప్రతి విశ్వాస జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. కానీ కొన్ని సత్యాలు అవి ఎప్పుడు స్థిరంగా ఉంటాయి, అవి అలాగే ఉండిపోతాయి. ఎలాగంటే
ఎవరైనా యాపిల్ ఎలాంటి రుచి కలిగింది అని అంటే మనం ఏం చెప్తామండి? యాపిల్ సహజంగా తీయగా ఉంటుంది అని చెప్తాం. ఏదైనా ఒక రేర్ యాపిల్ కనుక చేదుగా ఉంటుంది అనుకోండి, అది రేర్ కేసు, దాన్ని ఎవరు పట్టించుకోరు. సహజంగా యాపిల్ అంటేనే తినదగినది, తీయగా ఉంటుంది అని అంటాం. అలాగే రకరకాల విషయాల విషయంలో మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలాగ ఉంటుంది. ఇక అనుభవించే వాటిని బట్టి వేరే వేరేగా అనుభవాలు ఉంటాయి. ఇంకొక మాట చెప్తే మీకు ఇంకా చక్కగా అర్థమవుతుంది. స్కోడా కంపెనీ కారు చాలా సురక్షితమైంది ప్రయాణానికి అని కొంతమంది అంటుంటే విన్నాను. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే అందులో నుంచి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బయటకు, ఎక్కువ ప్రమాదం కాకుండా అవి కాపాడతాయి అని విన్నాను. కానీ మనకు తెలుసు, మన తెలంగాణలో ఒక మంత్రి గారి కుమారుడు స్కోడా కారులో చాలా భయంకరమైన పరిస్థితుల్లో చనిపోవడం చూస్తున్నాం. అంటే స్కోడా కారు గురించినటువంటి కామన్ ఎక్స్పీరియన్స్ ఒకటి, ఎక్కడో ఒకసారి ప్రత్యేకంగా జరిగినటువంటి సంఘటన మరొకటి. అవి జీవితంలో సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఒరిజినల్ ఫ్యాక్ట్స్ ఏంటి, అసలు సత్యం ఏంటి అనేది మనం గ్రహిస్తే మనకు తెలియాల్సిన విషయం, నమ్మకమైన వాడు, విశ్వాసిగా ఉన్నవారు ఖచ్చితముగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, గొప్పవారు అవుతారు. అందులో నో డౌట్. దేవుని వాక్యం చదివిస్తుంది. మళ్ళీ ఎన్నిసార్లు అయినా ఎవరు చెప్పినా, ఏ దైవ సేవకుడు చెప్పినా, ఎవరు చేసినా, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినా ఫైనల్ గా వచ్చే రిజల్ట్ మాత్రం ఇదే. ఎందుకంటే ఇవి అల్టిమేట్ రిజల్ట్స్. దేవుని వాక్యం చదివిస్తుంది. అంతిమంగా ఒక విశ్వాసికి దేవుడు ఇచ్చేటువంటి ఫలము లేదా ప్రతిఫలము ఏమిటి అని అంటే, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతాయి, వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అబ్రహాము విషయంలో తన దాసుడైనటువంటి ఎలియాజరు చెప్తూ ఉన్నాడు, రెబ్కా కోసం వెళ్ళి, అనగా ఇస్సాకునకు వధువును చూడడానికి వెళ్ళి రెబ్కా వారి ఇంటి వారితో అంటాడు, దేవుడు నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను అని దేవుని వాటి విషయం ఇస్తుంది. యాకోబు, ఇస్సాకు అనే వీరు ఆయన యొక్క ఆశీర్వాదాన్ని వారసత్వంగా పొందుకుంటే, వారి యొక్క కుమారులుగా పిలువబడినటువంటి ఇశ్రాయేలీయులు ఆ వారసత్వాన్ని, ఆశీర్వాదాన్ని తరతరాలుగా పంచుకున్నా ఇంకను వారి యొక్క ఆశీర్వాదాలు తరిగిపోలేదు. ఎంత గొప్పగా ఆశీర్వదించాడు దేవుడు అంటే, ఎంత గొప్పగా దీవించాడు అని అంటే, తరిగిపోని ఆశీర్వాదాలు, ఎన్నటికీ నిలిచిపోని గొప్పతనం దేవుడు వారికి అనుగ్రహించాడు. మొట్టమొదటి విషయం అంటే, ఇది కేవలం జ్ఞాపకం చేస్తే చాలా బ్రీఫ్ సర్మన్ ఇది, కానీ మరొకసారి జ్ఞాపకం చేయదలిచాడు దేవుడు. మనము నమ్మకమైన వారమైతే, మనము నిజమైన విశ్వాసము కలిగిన వారమైతే, నిజముగా ఆయన అంటిపెట్టుకున్న వారమైతే, ఖచ్చితముగా మనమున్న ప్రస్తుత స్థితిగతులు ఎలా ఉన్నను, మనం ఉంటున్నటువంటి ప్రస్తుత స్థితి మనకి ఎంత బాధాకరంగా ఉన్నను, సరే ఒకవేళ కొంత సంతృప్తి కలిగించినను, దీనికంటే మించిన స్థితి, మెండైన ఆశీర్వాదములు, దీవెనలు కలిగిన స్థితి, ఇంకా గొప్ప స్థితి మన కోసం ఎదురు చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మకమైన వారికి మెండైన ఆశీర్వాదములు, గొప్పతనము కలుగుతుంది. ఇది మానవుడు మాట్లాడిన మాట కాదు, దేవుడు కలిగిన మాట. ఆమేన్, ఆమేన్. ఇక్కడ చేయని ప్రతి ఒక్కరికి, నమ్మకమైన ప్రతి బిడ్డకు దేవుని వద్ద నుంచి మెండైన ఆశీర్వాదములు, గొప్ప హెచ్చింపు, గొప్పతనము కలుగును గాక. రెండవది, మనము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనము చదువుదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని గనుక
ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు కలగకుండా వాటి నోళ్లను ఆయన మూయించెను. మరొక మాట చదువుదాం. కీర్తనలు 31వ అధ్యాయము 23వ వచనం. కీర్తనలు 31వ అధ్యాయము 23వ వచనం. యెహోవా విశ్వాసులను కాపాడును. ఇది దేవుని మాట. మొదటిగా మనం చూసాం, యెహోవా తన యందు నమ్మిక ఉంచిన బిడ్డలను ఆశీర్వదించి గొప్ప చేయును. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కోసం గొప్పతనము ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాయి. ఇందులో నో డౌట్. రెండవది, యెహోవా తన బిడ్డలను ఆశీర్వదించడమే కాకుండా ఆయన కాపాడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా నమ్మకమైన వారిని, విశ్వాసులను కాపాడును. అది ఏ విధమైనటువంటి కష్టమైనప్పటికీ, అది ఏ విధమైనటువంటి శ్రమ అయినప్పటికీ, అది మానసికమైన, శారీరకమైన, అది ఆత్మీయమైన, ఆర్థికమైన, ఏ విధమైనటువంటి స్థితి అయినప్పటికీ దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా విశ్వాసులను కాపాడును. నీకు దేవుని యొక్క కాపుదల నీకు ఖచ్చితంగా అంది తీరుతుంది. హల్లెలూయా. యెహోవా నిన్ను కాపాడును. యెహోవా నీ యొక్క స్థితిని కాపాడును. యెహోవా నీ హృదయ సమాధాన స్థితిని కాపాడును. యెహోవా నీ ఆరోగ్యమును కాపాడును. యెహోవా నీ ఆర్థిక స్థితిగతులలో నిన్ను కాపాడును. యెహోవా నీ కుటుంబాన్ని కాపాడును. యెహోవా నీ బిడ్డల జీవితాన్ని కాపాడును. యెహోవా నిన్ను, నీ కుటుంబ సమేతంగా నీ సంఘాన్ని కాపాడును. యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్, ఆమేన్. యెహోవా విశ్వాసులను కాపాడును. ఆయన కాపుదల నీకు కలుగుతుంది. మూడవది, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. బలా నమ్మకమైన దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి గనక అనేకమైన వాటి మీద నేను నియమించదను. హల్లెలూయా. మరొక మాట మనం చూస్తే 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో పౌలు అంటాడు, ఇదిగో నేను మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను. నేను ఇప్పుడు దేనికోసం ఎదురు చూస్తున్నానంటే నీతి కిరీటము కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నీ కొరకు జీవ కిరీటం ఉంచడం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆశీర్వదించి గొప్ప చేస్తాడు, ఆయన కాపాడుతాడు. మూడవది, ఆయన గొప్ప ప్రతిఫలాన్ని నీ కోసం దాచి ఉంచాడు, అది నీతి జీవ కిరీటము. ఈ లోకంలోనే మాత్రమే, ఈ లోకంలోనే కాకుండా దేవుడు పరలోకములో కూడా నీ కొరకు, నా కొరకు ఒక గొప్ప ప్రతిఫలాన్ని ఆయన దాచి ఉంచాడు. నిరంతరం మన కోసం ఆయన ప్రోగు చేస్తూ ఉన్నాడు. ఈ మూడు చాలా స్పష్టమైనటువంటి, చాలా నిశ్చయమైనటువంటి, ఏ మాత్రం సందేహించవలసిన అవసరం లేనటువంటి గొప్ప ప్రతిఫలాలు ఆయన బిడ్డలుగా, ఆయన విశ్వాసులుగా మనం పొందుకుంటాం. వీటిని మన నుంచి ఎవరు ఆపలేరు, ఎవరు తీసివేయలేరు, వీటికి ఎవరు అడ్డుపడలేరు. ఇవి మూడు మనకు గొప్ప ఆయుధాలు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు విశ్వాసపు ఆయుధాలు ఇవేనండి. మన ఆశీర్వాదం మన ఆయుధం, మన కాపుదల మన ఆయుధం, రానున్న జీవితానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భరోసా మన ఆయుధం. ఈ ఆయుధాలు, ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలు, ఈ ప్రతిఫలాలు దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్, ఆమేన్. మరొకసారి దేవుని మాట ఏమి సెలవిస్తుందంటే, నీవు నేను నమ్మకమైన వారమైతే ఆయన అంటున్నాడు, నీవు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు, బహు గొప్పగా ఆశీర్వదించబడతావు. నీవు గొప్ప జనముగా, లేకపోతే గొప్పవారుగా, గొప్పదానివిగా అవుతావు. మనం కొన్నిసార్లు అనుకోవచ్చు, నేను ఒక మోస్తరు గొప్పవాడిని, గొప్పదాన్ని అయిపోయాను, ఇంకేంటి దానికంటే అవుతావు. నేను అసలు గొప్పతనం అనే మాటకే చాలా దూరంగా ఉన్నాను, అయినా పర్లేదు, నేను గొప్పదాన్ని, గొప్పవాడు అవుతావు. అసలు నాకు ఆశే లేదు, నీకు లేకపోయినా నీ తండ్రికి ఉంది ఆశ, నువ్వు గొప్పవాడు, గొప్పదాన్ని అవుతావు.
ఎందుకంటే ఆయన గొప్పవాడు కాబట్టి. ఇంతకు ముందు మనం చర్చించుకున్నట్టు, మనం ధ్యానం చేసినట్టుగా ఆయన రాజాది రాజు కాబట్టి మనము కూడా అంతే గొప్ప స్థితిలో ఉండాలని ఆయన ఆశ. ఆయన ఆశ మనకు ఆశీర్వాదం, ఆయన ఆశ మనకు గొప్పతనం, ఆయన ఆశ మనకి గొప్ప హెచ్చింపు. రెండవది ఆయన యొక్క శూరత్వం. మనందరం చర్చించుకున్నాం. ఆయన యొక్క శూరత్వం, ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క తేజస్సు మనకు కాపుదల అవుతుంది. ఒక చిన్న సంఘటన కాదు, పెద్ద సంఘటన, తారతమ్యం లేకుండా దేవుడు నిన్ను నన్ను సమస్త విధములైనటువంటి ఆపదలలో నుండి, సమస్త విధములైనటువంటి విపత్కరమైన పరిస్థితుల నుండి, మానసిక, శారీరక, ఆత్మీయ సమస్త విధములైనటువంటి సమస్యల నుంచి ఆయన ఖచ్చితంగా కాపాడును. మూడవదిగా మనం చూసాం, ఆయన మన కోసం ఒక గొప్ప ప్రతిఫలాన్ని, ఒక గొప్ప రివార్డును మన కోసం ఆయన సిద్ధపరిచి ఉంచాడు. అది వాడవారనేది, అది నిరంతరము యుగయుగములకు ఎల్లప్పుడూ ఉండునది. మనం అనుభవించి, ఆస్వాదించి, పరవశించి ఆయనను స్తుతించడంలో నిమగ్నమైపోయినప్పుడు మన ఆశీర్వాదములు, మన యొక్క దీవెనలు అవన్నీ కూడా మన వెంట అక్కడికి ఎలాగొస్తాయంటే ప్రతిఫలం రూపంలో వస్తాయి. మనకు అక్కడ నీతి కిరీటము, జీవ కిరీటము మనకు అనుగ్రహించబడుతుంది. మనం ఈ లోకంలో మాత్రమే కాదు, పరలోకంలో కూడా అత్యంత గొప్పదైన స్థితిలో మనం గొప్పగా ఉంటాము అన్నటువంటి నిరీక్షణ, ఆశ్వాస దేవుని వాక్యముల నుంచి మనం పొందుకుంటూ ఉన్నాం. ఇలాంటి గొప్ప ప్రతిఫలాలు, ఆశీర్వాదాలు, గొప్పతనము ఇక్కడ చేయ ప్రతి ఒక్కరికి, పిల్లలకేమి పెద్దలకి, ఒక్కొక్కరికి పేరు పేరు వరుసన ప్రతి ఒక్కరికి మెండుగా అనుగ్రహించబడును గాక. దేవుని దాసునిగా, ఆయన ప్రతినిధిగా, ఆయన పక్షాన నిలబడి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని హృదయపూర్వకముగా పరలోక దీవులు మీ మీద కలగాలని, కుమ్మరించబడాలని ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడి ఆనందించి దేవుళ్ళు పరవశింతుడు గాక. ఆమేన్.